నిన్న మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఆ అమ్మవారి ఉపదేశం ఎలా ఉంది అనే దాన్ని మాట్లాడుకుంటూ, స్వామీజీ వారు గుడివాడలో ఉన్నారు. అక్కడ అమ్మవారి సన్నిధిలో మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన అనేది ఎంత ముఖ్యమో అని చెప్పారు. అది లేకపోతే జన్మ వ్యర్థమైపోతుంది అని నన్ను చెప్పారు స్వామీజీ. దాన్ని మనసులో పెట్టుకుని మనం జన్మ వ్యర్థం కాకూడదు, సార్థకం కావాలి అని సద్గురువుని ప్రార్థన చేస్తూ ఆ యోగ వాసిష్ఠాన్ని శ్రవణం చేద్దాము. నిన్న మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ లీలాదేవి ప్రశ్నను గురించి చెప్పుకుని అక్కడ ఆపుకున్నాం. ఏమిటా ప్రశ్న అంటే, లీలాదేవి అడుగుతోంది, ఆది సర్గే యథాదేవి భ్రమ ఏష ప్రవర్తతే తథా కథయమే భూయ ప్రసాదాత్ బోధవృద్ధయే. త్వమ్మని పిలువబడే ఈ జీవుడికి ఈ భ్రమ ఉంటుంది అంటే పర్వాలేదు, కానీ తత్ అని పిలువబడే ఆ ఈశ్వరుడికి, ఆ హిరణ్యగర్భుడికి, ఆ ఆదిజీవుడికి, ఆయనకి ఇటువంటి భ్రమ ఉంటుందా అనేది ఒక ప్రశ్న. మనం మంత్రం ప్రారంభంలో తత్ పురుషాయ విద్మహే అని అంటాం. అక్కడ ఆ తత్ అనే పదం దాన్ని ప్రయోగించారు. ఆ తత్ అనే పదం దేన్ని పిలుస్తోందో, దేన్ని చెప్తోందో ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరమాత్మ. ఆయనకి ఇటువంటిది ఉంటుందా, ఇటువంటి భ్రమ ఉంటుందా అని ఆ ప్రశ్న. భ్రమ ఉంటే ఆయనకు కూడా భ్రాంతి చక్రం ఉండాలి, జీవచక్రం ఉండాలి, అంటే మళ్ళీ జనన మరణాలు ఆయనలో కూడా ఉండాలి. కానీ అలా అంగీకరించేందుకు వీలు లేదు, వేదాలు అలా చెప్పటం లేదు, ఎవరికి అటువంటి అనుభవం లేదు. అందువల్ల దాన్ని మనస్సులో ఉంచుకుని ఆ లీలాదేవి అడిగింది, అమ్మా, సృష్టి ప్రారంభంలో ఆది సర్గ అంటే సృష్టి ప్రారంభంలో ఈ భ్రమ ఎలా కలుగుతోంది నాకు అనుగ్రహించి చెప్పు. జీవుడు వచ్చాడు, తర్వాత ఏదో భ్రమించాడు, ఇవన్నీ సరే. సృష్టి ప్రారంభంలో ఇదే అందరికీ కలిగే ప్రశ్న. మొదట్లో ఎలా అయింది ఇది, మొదట్లో ఎలా సృష్టి అయింది అని కదా మనం ప్రశ్నిస్తాం. ఆ ఆది సర్గ అనే మాటతో ఆది జీవుడు అని కూడా మనకి స్ఫురిస్తుంది. ఆ ఆది జీవుడికి ఈ చక్ర భ్రమ ఉందా లేదా, ఈ జీవచక్రంలో ఈ జనన మరణాల్లో పడి తిరగటం అనేది ఆయనకు కూడా ఉందా అని ప్రశ్న. దాన్ని నాకు తెలుపు. లేదనే అనుకుంటున్నాను, నీ మాటలు బట్టి ఈశ్వరుడికి ఈ సంసార చక్రం లేదనే అనుకుంటూ ఉన్నాను. కానీ ఏదో ఒక సందేహంతో అడుగుతున్నాను. ఎందుకు ఈ సందేహం కలిగింది అంటే, నీ మాటలు ఇంకా బాగా వింటే జ్ఞాన వృద్ధి అవుతుంది, అందుకోసం అడుగుతున్నాను అంతే. నీ మీద ఏదో అగౌరవంతో కాదు, నువ్వు చెప్పేది బాగాలేదు అని కాదు, జ్ఞాన వృద్ధి కోసం అడుగుతున్నాను. ఇంకా వింటే బాగుంటుంది అనే ఒక అభిప్రాయంతో అడుగుతున్నాను తప్పించి వేరే కారణం లేదు. అందుకనే ప్రసాదాత్ బోధవృద్ధయే, అనుగ్రహించి చెప్పు, నా జ్ఞానం ఇంకా వృద్ధి కానీ, కలిగిన జ్ఞానము దృఢము కానీ, అందుకనే నేను అడుగుతున్నాను, జ్ఞానాభివృద్ధి కోసం అడుగుతున్నాను, నాకు దయ ఉంచి చెప్పు అని అడిగింది. అప్పుడు సరస్వతి అమ్మవారు దానికి ఉపదేశం చేస్తూ ఆ ప్రశ్నకు, పరమార్థఘనం శైలాః పరమార్థఘనం ద్రుమాః పరమార్థఘనం పృథ్వీ పరమార్థఘనం నభః. అద్భుతమైన మాట ఇది. ఊరికే ఇది ఈ మాట ఇట్లా చెప్పుకుంటూ ఉంటే చాలు. సర్వచైతన్యాత్మకము అనేది అంటే చైతన్యాతిరిక్తమైనది ప్రపంచంలో ఏదీ లేదు అని. ఏదీ లేదు అని చెప్పాల్సిన పని కూడా లేదు, చైతన్యమే ఉంది అంటే కూడా చాలు. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి నానా మాటలు. చైతన్యాతిరిక్తమైనది లేదు, ఎందుకంటే మనం వేరేగా చూస్తున్నాం కాబట్టి. అచైతన్య పదార్థాలు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో చైతన్యాతిరిక్తమైనది లేదు. నువ్వు దేన్నైతే అచైతన్యం అనుకుంటున్నావో అది కూడా చైతన్యమే అని అలా కూడా అర్థమయ్యేలాగా మనం చెప్పవచ్చు. ఆయా స్థాయిల్ని బట్టి ఉన్న చైతన్యం ఒకటే అనేది ఋషుల భావన. అది అంటే కొంచెం హై స్టాండర్డ్ వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు ఆ సాధన వల్ల, తపస్సు వల్ల, ఆ జ్ఞానం వల్ల ఆ స్థాయిలో ఉంటారు వాళ్ళు అని. దశ వేరే వేరే దశలు ఉంటాయి కదా, ఆ దశల్లో అర్థం చేసుకునేందుకు రకరకాలుగా మాటలు. వాటిలో ఇది అద్భుతమైన మాట. ఇది నువ్వు చూస్తున్న పర్వతాలు, వృక్షాలు, పృథివీ, ఆకాశము మొదలైనవన్నీ కూడా తత్పదార్థంలో ఆరోపించబడిన పరమార్థ ఘనాలే, దానికన్నా వేరేది ఏదీ లేదు. పంచభూతాలు కూడా పరమార్థ ఘనాలే, ఇంకేముంది ప్రపంచంలో.
మన విభాగం, వస్తు విభాగం ఎట్లా ఉంది ప్రపంచంలో అంటే జడ చైతన్య, జడ పదార్థము చైతన్య పదార్థము అని రెండు రకాలుగా ఉంది. అందుకే లలితా సహస్రనామంలో జడశక్తి, జడాత్మిక. జడాత్మిక ఎట్లా అవుతుంది అమ్మవారు? జడం ఆత్మ అవుతుందా? తనకి జడస్వరూపంగా ఉంటుందా అంటే చైతన్యాతిరిక్తమైనది లేదు అని చెప్పేందుకోసం జడశక్తి, జడాత్మిక. ఏది నువ్వు జడము అని భ్రమిస్తూ ఉన్నావో అందులో ఉన్న చైతన్యం, లేదా ఆ జడము కనిపించేందుకు కావలసిన చైతన్యం, చైతన్య సంఘర్షణమే కదా ఇది. చైతన్యము కలిస్తేనే అది ఆ జడము అని నీకు కనిపిస్తుంది. అక్కడ చైతన్యం లేకపోతే అది ఎట్లా కనిపిస్తుంది నీకు? అందువల్ల అందులో ఉన్న చైతన్యం, ఆ చైతన్య శక్తి అని జడశక్తి అని. అక్కడ కూడా జడశక్తి అన్నా కూడా చైతన్య శక్తి అనే అర్థం. అందువల్ల ఈ ప్రపంచంలో మనం చూసే ఈ జడ చర విభాగంలో, జడ చైతన్య విభాగంలో చైతన్యం తప్పించి వేరే ఏది లేదు. ఉన్నదంతా కూడా చైతన్యమే. అది అంతా కూడా విశుద్ధ చైతన్య స్వరూపమే అయి ఉంది. పంచభూతాలు విశుద్ధ చైతన్య స్వరూపాలు. అందుకనే మనం విగ్రహారాధన, చైతన్యాన్ని అక్కడ దర్శించటం. అది మనం శిల, రాయి అని అనకూడదు. దాన్ని శాస్త్రం అట్లా అంగీకరించదు. మూర్తి అంటాం దాన్ని, విగ్రహము అంటాం. విగ్రహం అంటే అది మనకి నిగ్రహాన్ని ఇచ్చేది అని ఎన్నోసార్లు స్వామిజీ వారు చెప్పారు. అటువంటి ఆ మూర్తి, అందులో మనం చైతన్యాన్ని దర్శించటం. చాలామంది చెప్తారు ఆ విగ్రహం నాతో మాట్లాడినట్టుగా, ఏదో అభయహస్తం చూపించినట్టుగా, అక్కడి నుంచి ఏదో పుష్పం పడిందండి. ఇవన్నీ చైతన్య భావనలే, దాంట్లో తప్పేమీ లేదు. అలా అలా క్రమక్రమంగా మనం మెట్టుమెట్టుగా పైకి ఎక్కుతూ వెళ్తూ ఉంటాము అని అర్థం. భక్తి మార్గం మనల్ని అందులో జ్ఞాన మార్గంలోకి ప్రవేశపెడుతోంది అని. ఈ పంచభూతాలు ఆ చైతన్య ఘనం తప్ప వేరేది లేదు. అందుకనే పరమార్థఘనం, పరమార్థఘనం. ఏది చూసినా పరమార్థఘనం, పరమార్థఘనం. సచ్చిదానంద ఘన అని ఎన్నో భజనలో మనకు కనిపిస్తుంది. స్వామిజీ వారి కీర్తనలో, గీతాసారంలో సచ్చిదానంద ఘనం అంటారు. అంటే అది తప్పించి వేరే లేదు అని. సద్ఘనం లేదా చిద్ఘనం లేదా ఆనందఘనం, మూడు కలిపిన సచ్చిదానంద ఘనం. అది తప్పించి వేరే ప్రపంచంలో లేదు అని. ఏది చూసినా ఆ భావన చేయి నువ్వు, పరమార్థ ఘనము అని అనుకో. అందుకనే అన్నిసార్లు 4 సార్లు ప్రయోగించారు పరమార్థ ఘనం అనే పదాన్ని. ఇది ఒక మహావాక్యము అని అనుకోవచ్చు. ఆ రోజుకి ఏది చూసినా మనం పరమార్థ ఘనం ఇది అని అనుకుంటూ ఉంటే అది ఆ రోజు ఒక సాధన అవుతుంది. అటువంటి మహామంత్రం అది. ప్రతి శ్లోకము అంతే మహామంత్రమే. దానిలో ఇది విశేషంగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ హిరణ్య గర్భుడికి, ఈశ్వరుడికి భ్రాంతి లేదు. అది సమాధానం. ఆవిడ అడిగింది కదా ప్రశ్న, ఆయనకి కూడా భ్రాంతి ఉందా, భ్రమ ఉందా అని. ఆయనకి భ్రాంతి లేదు. ఆ ఈశ్వరుడికి, ఆయననే హిరణ్య గర్భుడు అని పిలుస్తారు, ఆదిజీవుడు. ఆయనకి భ్రాంతి లేదు. జీవుడు మరి ఏం జరుగుతోంది ఇక్కడ అంటే, జీవుడు తన స్వస్వరూపాన్ని మరిచిపోతున్నాడు. తాను పరమాత్మ, పరబ్రహ్మ అనేది వాడు మరిచిపోతున్నాడు. ఇదే ఇక్కడ అనర్థం. అలా స్వస్వరూపాన్ని మరిచిపోయి మరిచిపోయిన వాడు ఏం చేశాడు? తన మీద తాను ఈ జగత్తును ఆరోపించుకున్నాడు. ఓహో నేను ఈ జగత్తు అని. అప్పటి నుంచి ఈ జగత్తుని చూడటం ప్రారంభించాడు. తానే ఒక జగత్తు అయిపోయాడు. ఈ జగత్తుకి ఇంకొక జగత్తు అనుభవానికి కావాల్సి వచ్చింది. అందుకనే ఈ జగత్తంతా నేను చూస్తున్నాను అని. అలా ఈ జగదారోపం వాడిలో జరిగింది. ఆరోపించుకోవటం, తనలో తను లేనిదాన్ని ఆరోపించుకోవటం. హిరణ్య గర్భుడు తన స్వరూపాన్ని మరవకుండా జగత్తును ఆరోపించుకుంటున్నాడు. ఇది ఆయనకి ఆయన స్వరూపం తెలుసు, మనకి మన స్వరూపం తెలియదు. ఇదే ఉన్న తేడా. అదే అక్కడ జరుగుతోంది. అందువల్ల ఆయనది భ్రమ కాదు. ఆయన జగత్తును సత్యం అనుకోడు. ఆయన సత్యమేదో ఆయనకు తెలుసు. ఈ జగత్తు ఆయనకు కనిపిస్తుందా లేదా అంటే కనిపిస్తుంది. మన ప్రార్థనలన్నీ ఆయనకు వినిపిస్తాయి, మన కష్టాలన్నీ పోగొడతాడు. కానీ ఆయనకి ఇది అసత్యం అని తెలుసు. ఏదో ఒక ఆట ఆడుతున్నావురా నువ్వు కూడా అని. అందుకనే నీ అవతారము కూడా ఒక విడంబనమే అన్నారు. నీకు అది ఒక అలంకారం. ఏదో నాటకంలో వాడు వేషాలు వేసినట్టుగా వేసి వెళ్ళిపోతున్నావు నువ్వు అని కీర్తించారు ప్రహ్లాదాది భక్తులు, నారదాది భక్తులు. ఇది మనం చూసి అనుకుంటున్నాం నువ్వేదో దిగి వచ్చావు, అవతరించావు అని. ఇదంతా ఒక నాటకంలో నాటకం. ఇది అటువంటి నాటకాన్ని నువ్వు ఆడుతున్నావు అని తత్వాన్ని చెప్పారు మనకి అక్కడ. ఆయన ఈ జగత్తుని సత్యం అనుకోడు. అందువల్ల ఆయనకు జన్మచక్రం లేదు.
దీన్ని మనం సత్యం అనుకున్నాము, అనుకోవటమే చక్రం అంతే. అనుకోవటం వల్ల ఆ చక్రంలో పడ్డాం. సత్యాన్ని చూడటం లేదు కాబట్టి చక్రంలో పడ్డాం. సత్యాన్ని చూసినప్పుడు ఆ చక్రం నుంచి బయటపడతాము. బయటపడ్డాము అని బయటికేమీ తెలియాల్సిన పని లేదు. అది మన వరకు మనకు తెలిస్తే చాలు. బయటే ఉంటాం మనం, జగత్తులో ఉన్నట్టుగా ఉంటారు జీవన్ముక్తులు. అందువల్ల అసత్యాన్ని చూడక సత్యాన్ని దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి జన్మచక్రము లేదు. ఈశ్వరుడు సదా సర్వజ్ఞుడు, ఆయనకి సర్వజ్ఞత్వం ఉంది. సర్వజ్ఞ అంటే ఏమిటి? సర్వ పరమాత్మ, ఆయన జ్ఞానం ఉన్నవాడు, పరమాత్మ జ్ఞానం, పరమార్థ జ్ఞానం ఉన్నవాడు, ఆయన్ని సర్వజ్ఞుడు అంటారు. అదే తెలుసు కాబట్టి ఇక తక్కిన విషయం చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు అని అంటారు. సర్వజ్ఞుడు ఆయన. అందుచేత ఆయనకు జగత్తు కనిపిస్తూ ఉన్నా కూడా స్వరూపచ్యుతి లేదు. స్వరూపం నుంచి జారి పడిపోవటం అనేది ఆయనకి లేదు. అందువల్ల ఆయన విషయంలో జగత్తు కనిపించటం అనేది అసలు దోషం కాదు. ఆయన కనిపిస్తోంది కానీ అది దోషం కాదు. ఆయన విషయంలో ఏది బంధం కాదో అది దోషం కాదు, ఏది బంధమో అది దోషం. బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి పంచదార మంచిదే, కానీ ఆరోగ్యం లేనివాడికి, ఆ వ్యాధి ఉన్నవాడికి, ఆ షుగర్ ఉన్నవాడికి అది విషం. ఇదే మనం ప్రపంచంలో చూస్తున్నది. అలాగే ఆ దోషం ఆయనకి లేదు కనిపిస్తూ ఉన్నా కూడా. ఎందుకు అంటే ఆ బంధం అనే రోగం ఆయనలో లేదు కాబట్టి. అది సర్వాత్మకత్వాత్ స యథోదేతి చిదీశ్వర పరమాకాశ శుద్ధాత్మ తత్ర తత్ర భవేత్ తథా. విశుద్ధ చైతన్యం ఒక్కటే ఇన్ని రూపాలలో మాయా ప్రభావంతో ఉదయిస్తూ ఉన్నట్టుగా వివర్తమైనట్టుగా కనిపిస్తోంది. వివర్తవాదం, పరిణామవాదం కాదు. ఆ బ్రహ్మ జగత్తుగా పరిణామం చెందాడు అది కాదు. పాలు పెరుగుగా మారటం లాగా కాదు. పాలు పెరుగుగా మారింది పరిణామం. మట్టి కుండగా మారటం అంటే మట్టికి అన్నా అతిరిక్తమైనది వేరే లేదు కుండలో. అది బంగారు ఆభరణం ఉంది, బంగారం కన్నా వేరేది లేదు. కానీ ఉత్తమమైన దృష్టాంతం అదే, మట్టి కుండగా మారటమే. అంటే బంగారంలో ఏదో కలపకపోతే అది వంగదు, మాట వినదది. ఆభరణం కావాలంటే ఏదో కలిసి ఉండాలి. శుద్ధమైన బంగారంతో చేయటం చాలా కష్టం. 99% ఆ 1% ఏదో ఉంటుంది. కానీ మట్టి కుండలో మాత్రం మట్టే అంత, ఆ మట్టియే కుండగా మారింది. అలా కుండలో మట్టి కన్నా వేరే పదార్థము లేనట్టుగా వివర్తం అవటం. వివర్తం అంటే అది. అంటే నువ్వు మట్టినే చూస్తున్నావు కానీ కుండ అని ఒక పేరు పెట్టావు అంతే. జగత్తు అని పేరు పెట్టావు అంతే. బ్రహ్మనే చూస్తున్నావు కానీ బ్రహ్మకి జగత్తు అని పేరు పెట్టావు. బ్రహ్మకి స్తంభము అని ఒక పేరు పెట్టావు, బ్రహ్మకి కెమెరా అని ఒక పేరు పెట్టావు, బ్రహ్మకి మైకు అని ఒక పేరు పెట్టావు అంతే. అంటే బ్రహ్మ దర్శనం చేయాల్సిన చోట నువ్వు అన్య నామంతో అన్య దర్శనం చేస్తున్నావు అంత. అందువల్ల మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు, మన భారతీయ సంప్రదాయంలో ప్రతి వస్తువుకు పూజ. ఇదేమిటి విచిత్రం? భూమి పూజ అంటారు, ద్వారం పెట్టేప్పుడు పూజ అంటారు, గృహప్రవేశంలో పూజ అంటారు, పుస్తకానికి పూజ అంటారు, కారుకి పూజ అంటారు, రకరకాల కత్తులకి పూజలు చేస్తారు, ఆయుధ పూజ అని. ఏమిటి అంటే సర్వం బ్రహ్మమయం అనేది దాన్ని మనం ఒక కర్మ ద్వారా చేస్తున్నాం అంత. కర్మ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది అట్లా ఉండని. చేతనామయుడైన ఈశ్వరుడు సర్వవ్యాపి అయి స్వస్వరూపాన్ని మరవకుండా ప్రకాశిస్తూ ఉన్నాడు. అది ఆయన స్థితి. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అది. అమ్మ లీలాదేవి, అతడు ఎక్కడ ఏ రూపంతో వెలుగుతూ ఉన్నాడో అక్కడ ఆ రూపంతోనే పిలువబడుతూ ఉన్నాడు. ఇది విచిత్రం. ఆ రూపంతో ఆయన వెలిగేందుకు కారణం ఏమిటి? ఆయన చైతన్యమే. ఆయన చైతన్యం మనలో ఉండి ఆ చైతన్యాన్ని అట్లా చూపిస్తోంది అంత. చేతనమే చేతనాన్ని చూస్తోంది. ఈ చైతన్యమే ఆ చైతన్యానికి ఇంకొక పేరును పెట్టి పిలుస్తోంది అంతే. సర్వము చైతన్యమయంగా ఉంది ప్రపంచంలో. సర్గాదౌ స్వప్న పురుష న్యాయేనాది ప్రజాపతి యథాస్ఫుటం ప్రకచిత తథాద్యాపి స్థితా స్థితి ప్రథమోసౌ ప్రతిస్పంద పదార్థానాం హి బింబకం ప్రతిబింబితమేతస్మాత్ యత్తదద్యాపి సంస్థితం. ఇక అతడు ఆ ఈశ్వరుడు స్వప్న పురుషుడిలాగా జీవ సమష్టి రూపుడైన ప్రజాపతి అయ్యి, జీవ సమష్టి రూపుడు ఆయన. అందుకే మన మనస్సులన్నీ ఆయనకి తెలుసు. సమష్టి మనస్సు ఆయన. మన మనస్సులో ఏమి జరిగినా కూడా ఆయనకి తెలిసిపోతుంది. మన కర్మలు తెలియవా? సమష్టి మనస్వరూపుడు, మనోరూపుడు ఆయన.
అటువంటి ఆ సమష్టి జీవస్వరూపుడు, మనస్సు అంటే జీవం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఆ సమష్టి జీవస్వరూపుడైన ప్రజాపతి సృష్టి సంకల్పంతో సప్తలోకాలుగా వివర్తం పొందుతున్నాడు. ఇది ఆయన పూర్వస్మృతియా లేదా కొత్త సృష్టియా అనేది ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కొత్తగా సృష్టి చేశాడా లేదా పాతవే గుర్తు చేసుకున్నాడా? ఇప్పుడు పుడుతున్న పదార్థాలన్నీ ఇవి కొత్తవా? ఇది ఇన్వెన్షనా డిస్కవరీయా అని రెండింటికి కొంచెం తేడా ఉంది కదా. అంటే ఎలా అనుకుంటే అలా, అంతే. ఇన్వెన్షన్ అంటే ఇన్వెన్షను, డిస్కవరీ అంటే డిస్కవరీ. ఉన్నదాన్ని కనిపెట్టావా లేదా కొత్తది కనిపెట్టావా? ఉండి పోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని చేసావా? ఇవన్నీ ఈ ప్రశ్నలకు ఎలాగైనా మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్వకాలం మన గ్రంథాలు చదివితే వాటిలో కూడా ఈ సైన్స్ అంతా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అప్పట్లో వేరేగా ఉందేమో అంతే, కంపెనీలు మారాయో పేర్లు మారాయో అంతే, కానీ మొత్తానికి ఈ వస్తువులన్నీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది మనకి జగత్తులో. దాన్ని అలాగే ఆయన గుర్తు చేసుకుని చేసినా సరే, కొత్తగా చేసినా సరే, మొత్తానికి వివర్తం అంటే ఏమిటి? మనం చెప్పుకున్నట్టుగా ఆయనే దీనిలాగా మారటం, ఆయనకి అట్లా సంకల్పం కలిగింది. ఆయనే సప్తలోకాలుగా అట్లా కనిపిస్తున్నాడు, మారినట్టుగా కనిపిస్తున్నాడు. ఆ సృష్టికాలీన సంకల్పమే నేడు కూడా నిలిచి ఉంది. అది సంకల్పం, దానిలో మార్పు రాదు. ఆకాశం అంటే ఆకాశం, భూమి అంటే భూమి, నీరంటే నీరు. ఆయన ఎట్లా అనుకున్నాడో అది అట్లాగే ఉంటుంది, అది ఆ చివరి వరకు అంతే. అట్లా అయ్యా, సాంకల్పిక జగత్తు వేరు, మనకు కనిపించే జగత్తు వేరు అనే పక్షంలో దాని ప్రతిబింబమేది కనుక ఇది కూడా మిథ్య అవుతుంది అని చెప్పినట్టే కదా అని. అంటే సాంకల్పిక జగత్తు వేరు, మనకు కనిపించే జగత్తు వేరు అని అనుకున్నాం అనుకోండి, దాని ప్రతిబింబం ఇదైంది కదా, దానికన్నా అతిరిక్తమైంది కాదు కదా. అందువల్ల అదే ఇది అని చెప్పటం వల్ల సాంకల్పిక జగత్తు కూడా మిథ్య, ఈ కనిపించే జగత్తు కూడా మిథ్య అని చెప్పినట్టే అయింది అని ఒక సమాధానం. ఎన్నామ సుషిరం స్థానం దేహానాం తద్గతో నిలః కరోత్యంగ పరిస్పందం జీవతీత్యుచ్యతే తతః సర్గాదావేవమేవైష జంగమేషు స్థితా స్థితిః చేతనా అపి నిస్పందాః తేనైతే పాదపాదయః. ఇక ఆ జీవుడి విషయానికి వస్తున్నారు. వాయువు రోమకూపాల ద్వారా లోపలికి వెళ్ళి అవయవాలన్నిటినీ కదిలిస్తోంది. ఎప్పుడైతే ఆ వాయువు వెళ్ళి అవయవాల్ని, దేహాన్ని కదిలిస్తూ ఉన్నదో, ఆ దేహంలో ఒక కదలిక ఉన్నదో, అప్పుడు ఇటువంటి దేహాన్ని జీవతి దేహము అని పిలుస్తారు. జీవతి దేహం అంటే ఏం కాదు, ఈ దేహము జీవించి ఉంది అని అర్థం. దాన్ని జీవతి దేహం అంటే జీవుడు అని అర్థం. అంటే దేహం కదులుతోంది అంటే జీవుడున్నాడు అని, దానికి జీవహ అని పిలుస్తూ ఉన్నాము. అంటే అర్థం ఏమిటి అంటే వీడు చైతన్యంగా ఉన్నాడు, ఈ శరీరం ఏదో పనులు చేస్తోంది అని. దీనినే జంగమం అని కూడా పిలుస్తారు. ఎప్పుడు దీనికి జంగమ స్థానం, జంగమం అంటే ఏమిటి? కదిలేది అని, కదలిక ఉంది కాబట్టి దీనికి జంగమం అని పేరు. చేతనములై కూడా ప్రయత్నరహితములైన వృక్షాదులను స్థావరాలు అంటున్నారు. వృక్షం స్థావరం, ప్రయత్నరహితంగా ఉంది కాబట్టి గాలి వస్తేనే వీస్తుంది, లేకపోతే అలాగే నించుని ఉంటుంది. ప్రయత్నరహితమయ్యి కదలిక లేకుండా ఉంది కాబట్టి దానిని స్థావరమని పిలుస్తున్నారు. అందుకనే స్థావర జంగమాలు, చరాచరాలు అనే మాటలు మనం వింటూ ఉంటాం, జడ చైతన్యాలు అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఇవి రెండిటి వల్ల వీటికి ఈ పేర్లు వచ్చాయి. అంతే, కదలిక ఉంటే ఇది, కదలిక లేకపోతే అది అని అంటూ, దీనివల్ల చెప్పింది ఏమిటి? కొత్త విషయం, మనకందరికీ తెలిసిందే కదా అని. అంటే తర్వాత చెప్పబోయేది కొత్త విషయం. చిదాకాశోయమేవాంశం కురుతే చేతనోదితం స ఏవ సంవిద్భవతి శేషం భవతి నైవ తత్. ఈ జీవ విభాగాన్ని ఈశ్వరుడే చేస్తున్నాడు. జీవ విభాగం అనేది ఆయన వల్ల అవుతోంది. ఔపాధిక భేదాన్ని బట్టి వ్యావహారికాలైన చిజ్జడ భేదభావాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఆయా ఉపాధిని బట్టి, అంతే, ఆయా శరీరాన్ని బట్టి ఈ భావాలు చిత్త జడమా, చైతన్యమా జడమా, స్థావరమా జంగమమా అనే భేదాలు, వ్యావహారికాలైన భేదాలు ఏర్పడుతూ ఉన్నాయి. పారమార్థికంగా చూస్తే చైతన్యం అంతా ఒకటే. బుద్ధి అనే ఉపాధితో కూడి ఉన్నప్పుడు అది మనం తెలుసుకోవాల్సింది. బుద్ధి ఉంటే చైతన్యము, బుద్ధి లేకపోతే అచైతన్యము అంతే. బుద్ధి ఉపాధి అక్కడ ఉంటే
ఆ వృక్షం నడుచుకుంటూ పోతే అది చైతన్యం అంతే. ఆ వృక్ష బొమ్మలాగా తయారయ్యి పిల్లలు స్కూల్ డేలో ఆడుతూ ఉంటారు కదా ఫంక్షన్స్లో, చెట్టే నడిచినట్టుగా ఆ చెట్టే అట్లా నడుచుకుంటూ పోతే మన మన పేర్లు, మన పేర్లకు అర్థాలు అన్నీ మారిపోయాయి. రేపటి నుంచి చైతన్యం అయిపోతుంది. వృక్షాన్ని చైతన్యం అని పిలుస్తాం. మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తాం వెళ్ళి చెట్టుని. ఆ పరిస్థితి వస్తుంది అంతే. వ్యవహారం, ఆ వ్యవహారాన్ని బట్టి అర్థాలు, పేర్లు అన్నీ మారిపోతాయి. అందుకనే అది బుద్ధి ఉపాధి ప్రధానం. అక్కడ బుద్ధి ప్రధానం, జీవుడికి బుద్ధి ఉపాధి ప్రధానం. దాన్ని బట్టి బుద్ధి అనే ఉపాధితో కూడిన ఆ అంశమైనప్పుడు దాన్ని జీవచేతనము అంటారు. అది లేకపోతే అచేతనమే అవుతుంది, తక్కినదంతా అచేతనమే అవుతుంది అని. నరోపాధి పురం ప్రాప్తం చేతత్యక్షి పుటం నయత్. ఇప్పుడు రోబోట్లు తయారు చేస్తున్నారు. ఈ రోబోలు తయారయ్యి ఇప్పుడే అన్ని పనులు చేస్తున్నాయట. అవి మనం మాట్లాడే వాటికి సమాధానాలు చెప్తాయి. ఫోన్లో కూడా, ఫోన్లో మనం ఏదైనా చెప్తే అదే టైప్ చేసుకుంటుంది. ఫోన్లో ఏదైనా చెప్తే అదే మన కోసం వెతికి పెడుతుంది. కొన్నిటికి సమాధానం కూడా చెప్తుంది. ఇలా ఇది పెరిగిపోయింది అనుకోండి. అలా ఊహించండి, ఒక 20-30 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో ఆ రోబో కూడా మనలాగానే ఇంట్లో తిరుగుతూ ఒక పిల్లవాడిలాగా ఉంటే దీన్ని జడం అంటామా చైతన్యం అంటామా తెలియదు. దానికి అన్ని భావాలు వచ్చి, దానికి కన్నీళ్ళు వచ్చి అది నవ్వటం మొదలుపెట్టింది అనుకోండి. ఇవన్నీ చూసి ఏమంటాం, అది అట్లా వ్యవహారం మారిపోతూ ఉంటుంది అంతే. ఆయా అనుభవానికి తగ్గట్టుగా వ్యవహారం మారిపోతూ ఉంటుంది. మారేది కాబట్టి ఇది సత్యం కాదు. మారుతూ ఉండేది కాబట్టి ఆయా కాలాల్లో ఆయా సందర్భాన్ని బట్టి మారేది బ్రహ్మ కాదు. మారేవాడు బ్రహ్మ ఎట్లా అవుతాడు? అందువల్ల మారేది కాబట్టి ఈ జగత్తు అసత్యము అని కూడా మనకు తెలుస్తుంది. ఆ సైన్స్ కూడా మనకు అట్లా ఉపకరిస్తుంది అనుకోండి. తత్తస్యానాక్షిచిజ్జీవం నో జీవత్యేవ సర్గతః. బుద్ధి గుహలోకి ప్రవేశించిన చిదాకాశమే నరశరీరం అనే నగరాన్ని, చక్షువు మొదలైన ఇంద్రియాల స్థానాలను పొంది బుద్ధివృత్తుల వల్ల బయట ఉన్న పదార్థాలను ప్రకాశింపచేస్తోంది. బుద్ధిలోకి ప్రవేశించిన చిదాకాశం. ఆ బుద్ధి అంటే మళ్ళీ ఇది మెదడు అని కాదు. దానిలోకి ప్రవేశించిన చిత్, దానిలోకి ప్రవేశించిన చైతన్యం, ఆ జ్ఞానం. అది లేకపోతే ఒట్టి ఇది తీసుకొని బయట పెడితే దానికి ఏం తెలియదు. దానిలో ఆ చైతన్యం ఉండాలి, ఆ చిత్తు ఉండాలి. ఆ చిదాకాశం అది ఇంద్రియాల ద్వారా, కన్ను మొదలైన ఇంద్రియాల ద్వారా బయటి వస్తువులను ప్రకాశింపచేస్తోంది. కానీ చక్షువు మొదలైన ఇంద్రియాలు చేతనాలు కావు. వీటికి సాక్షాత్తుగా చైతన్యత్వం అనేది లేదు. అందువల్ల కారణమైన చిత్సంకల్పమే ఈ నియమాలకు కారణము అని తెలుసుకోవాలి. చిత్సంకల్పం అనేది కారణం, సర్వకారణం అంటారు కదా. అలా ఇంద్రియాలకి కారణం బుద్ధి అయింది, బుద్ధికి కారణం ఆ చైతన్యం అయింది, ఆ చైతన్యమే పరమాత్మ. అందుకనే ఆ చైతన్యాన్నే కారణము అంటారు. దాని తరువాతది ఇంకేది లేదు. అది ఆ కారణమైన ఆ చిత్సంకల్పం ఉందే, అదే అన్ని నియమాలకు కారణము అని తెలుసుకోవాలి. ఆ నియమాన్ని బట్టి ఈ జగద్ వ్యవహారం జరుగుతోంది. కేవల ఇంద్రియాలే చేతనాలు అంటే గనక ఘటాదులు కూడా చేతనాలే అని అంగీకరించాల్సి వస్తుంది. అవయవాలు ఉంటే శరీరం, అవయవి సంబంధం అంటారు కదా. ఆ అవయవి, శరీరం అనేది అవయవి. ఆ ఘటంలో కూడా అవయవాలు ఉన్నాయి. చిన్న కొట్టేస్తే దాన్ని పగలగొడితే ముక్కలు అవుతాయి. ఆ ముక్కలన్నీ కలిపి మళ్ళీ దాన్ని మట్టిగా మెత్తగా తయారు చేస్తే కుండ. అవయవి అక్కడ కూడా ఉంది కదా అని దాన్ని చైతన్యము అని అనలేం మనం. ఎందుకని అంటే దానిలో చేతన అంశ లేదు. అందువల్ల అది ఒక కన్ను ముక్కు లాంటి అవయవంలాగా అంతే, అది ఇంద్రియంలాగా అంతే. దాన్ని చేతనం అనేందుకు సాధ్యం లేదు. అందువల్ల కారణమైన ఆ చైతన్యమే ఈ నియమాలకన్నిటికీ కారణము, అదే నిత్యము, అదే సత్యము అని తెలుసుకోవాలి అని. తథా ఖం తథా భూమిత్వేనాప్త్వవజ్జలం యథా చేతతి స్వైరం తద్వేత్యేవ తథా వపుః ఇది సర్వశరీరేణ జంగమత్వేన జంగమం స్థావరం స్థావరత్వేన సర్వాత్మా భావయన్ స్థితః తస్మాద్యజ్జంగమం నామ తత్స్వబోధనరూపవత్ తేన బుద్ధం తతస్తద్వత్ తదేవాద్యాపి సంస్థితం. శూన్యాకారమైన చిత్సంకల్పమే ఆకాశమని, భూమ్యాకారమైన చిత్సంకల్పమే భూమి అని, ఏదో అలా ఏది లేనిది అంటే దానిలో ఆకాశం అనే ఒక భావన, అది ఆకాశం.
భూమి, భూమి అనే చిత్సంకల్పం అది భూమి. జలశక్తి సంపన్నమైన చిత్సంకల్పమే జలమని. భాగవతంలో కూడా దీని వర్ణన చాలా చాలా పెద్దగా ఉంది. అంటే ఆయా దేవతలు వాటిలో ప్రవేశించాక దానికి ఆ ఇంద్రియ అధిదేవత వల్ల ఆ పేరు రావటం, అది ఆ పని చేయటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే పంచభూతాలని కూడా వాళ్ళు ఎలా భావన చేశారు, ఆ భావన వల్ల ఆ జీవుడికి పంచభూతాలు ఎలా కనిపించాయి అనేది వర్ణన. జలశక్తి సంపన్నమైన చిత్సంకల్పమే జలమని. చిత్సంకల్పం ఇది నీరు 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 అని మనకి మనసులో వచ్చేసింది అంతే. ఎవరు చెప్పకపోయినా వాడికి అది నీరు అని తెలుసు. చెబితే దానికి ఒక పేరు, నీరు అని ఒక పేరు అంతే. పేరే తేడా, లేకపోతే అనుభవం అందరికీ ఉంది. అదే ఇలా జంగమ సంకల్పం వల్ల జంగమ పదార్థాలను, స్థావర సంకల్పం వల్ల స్థావర పదార్థాలుగాను మార్పు చెందినట్లుగా కనిపిస్తోంది. ఇది జంగమం అనుకుంటే జంగమ భావన వల్ల జంగమ పదార్థం, స్థావరం అంటే స్థావర పదార్థం మారినట్టుగా కనిపిస్తుంది. చిచ్చక్తి ఇటు వృక్ష శిలాది రూపాలను కూడా గ్రహిస్తోంది. అది దానికి ఉన్న శక్తి. ఆ చిత్తే సమస్త రూపాలని గ్రహిస్తోంది. అందుకే మనం చెట్లకు కూడా నమస్కారం, పుట్లకు కూడా నమస్కారం. ఎందుకు అంటే ఆ చిచ్చక్తియే, చైతన్యమే అక్కడ ఉంది అని. ఇది అర్థం చేసుకునే వాళ్ళు పిచ్చివాళ్ళు, కానీ ఇది చేసేవాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. ఇది తెలియని వాళ్ళు పిచ్చివాడు. ఆ చైతన్యత్వాన్ని చూడలేనివాడు పిచ్చివాడు. ఏమిటి చెట్లకు నమస్కారం? దానిలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. చెట్లు, పుట్టలు, శిలలు అన్నీ కూడా ఆ చైతన్యమే, ఆ చిచ్చక్తి అట్లా మారింది అని. అది సృష్టి ప్రారంభంలో ఏ రూపాలతో ఉండాలి అనుకున్నదో, కోరుకున్నదో ఇప్పుడు కూడా ఆయా రూపాలతోనే ఉన్నది. అందుకే అవన్నీ మనకట్లా కనిపిస్తూ ఉన్నాయి. యద్వృక్షాభిధమా బుద్ధం స్థావరత్వేన వై పునః, యద్వృక్షాభిధమా బుద్ధం స్థావరత్వేన వై పునః, జడమధ్యాపి సంసిద్ధం శిలాతరు తృణాది చ. వృక్షాలు మొదలైన జడ పదార్థాలు ఏ విధంగా అప్పుడు భావించబడ్డాయో, ఆ ఆది జీవుడు ఎలా భావించాడో, పూర్వ సృష్టిని బట్టియో లేదా కొత్త సృష్టిగానో ఆయన భావించాడో, ఇప్పుడు కూడా ఆయా పదార్థాలు అలాగే ఉన్నాయి. అంటే ఈ సృష్టి అయ్యేంత వరకు అవన్నీ అలాగే ఉంటాయి అని. ఈ పదార్థాలన్నీ ఇలా ఉంటాయి, అవన్నీ అలాగే ఉంటాయంటే ఆ చెట్లు ఆ పుట్టలని కాదు. చెట్టుని చెట్టనే వ్యవహరిస్తారు, పుట్టని పుట్ట అనే పిలుస్తారు, కొండని కొండ అనే పిలుస్తారు అని అభిప్రాయం. అది ఆ భావన చేయటం అంటే దానికి ఒక నామకరణంతో ఆయన చెట్టు చెట్టు అనుకున్నాడు, చెట్టు వచ్చింది. అందువల్ల చెట్టు అంటే అందరికీ అర్థమవుతుంది ప్రపంచంలో. వృక్షం అంటే అందరికీ అర్థమవుతుంది, ట్రీ అంటే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అది ఆది సృష్టిలో భావించిన భావన. అది నతు జాడ్యం పృథక్ కించిత్ అస్తి నాపి చ చేతనం నాత్ర భేదోస్తి సర్గాదౌ సత్తా సామాన్యకేన చ. జడమని చేతనమని కానీ వేరువేరు పదార్థాలు లేవు. ఇది సిద్ధాంతం. ఆధ్యాత్మికంలో మనం అర్థం చేసుకోవాల్సింది జడ చేతనాలు అనేవి విడివిడిగా రెండు లేవు, ఉన్నది ఒకటే. జడ చేతనాల సత్తా, ఆ బ్రహ్మ పదార్థం ఒకటే ఉన్నది. ఇది ముఖ్యమైన విషయం. అది జడ చేతనాలు అనే దాన్ని విడిచిపెట్టి ఆ చేతనం ఒకటే, ఆ పదార్థం ఒకటే, ఆ బ్రహ్మ పదార్థం ఒకటే అనే భావన కలిగి ఉండు అని చెప్పటం. జడము సద్వస్తువును ఆశ్రయించుకుని ఉండలేదు, దానికి ఆ శక్తి లేదు. అది జడమైతే సత్తను ఆశ్రయించి ఎట్లా ఉంటుంది? సద్వస్తువును. అందువల్ల జడమనే విభాగము మిథ్యా అని తెలుసుకోవాలి అని తీర్మానం చేశారు సిద్ధాంతంలో. జడమైతే జడం, చైతన్యం అయితే చైతన్యం. కానీ పదార్థం ఒకటి, దానికి ఎనర్జీ ఒకటి, అవి రెండింటి వల్ల ఈ పదార్థాలు కలుస్తాయి అనేది అది ఆ సిద్ధాంతం, అది వేరే, అది ఆ కథ వేరే. అది కానీ చైతన్యం ఒకటే ఉన్నది అనేది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంగా సాధన చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. వృక్షాణాముపలానాం యాః నామాంతస్థా స్వసంవిదః బుద్ధ్యాది విహితాన్యేవ తాని తేషామితి స్థితి. వృక్ష పర్వతాదులు కూడా చిదేక రసంతోనే నిండి ఉన్నాయి. అందుకనే పర్వతానికి నమస్కారం, కొండ ఎక్కే ముందు కొండకి నమస్కారం, చెట్టుకి పూజ, ఔదుంబరానికి నమస్కారం. అన్ని చెట్లకి అంటే మళ్ళీ వీళ్ళు విషవృక్షాలు తెలుసుకోకుండా పోతారేమో, అయ్యో పాపం వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆ భేదం కూడా ఉంది కదా. అది కూడా ఆ ఈశ్వరుడే చేసింది. కాబట్టి కొన్ని మహావృక్షాలు, వాటికి నమస్కారం చేయటం వల్ల మంచిది.
ఔదుంబరానికి నమస్కారం చేస్తే మనలోని విషం పోతుంది, మనలో ఉన్న రోగాలు పరిహారం అయిపోతాయి. అశ్వత్థానికి నమస్కారం చేస్తే, ప్రదక్షిణ చేస్తే మనలో ఆ జీవశక్తి చైతన్యం పెరుగుతుంది. కరెంట్ అంటారు కదా, మన శరీరానికి అవసరమైన శక్తి దానివల్ల వస్తుంది. ఇలా కొన్ని కొన్ని వృక్షాలు చెప్పారు కదా, వేప చెట్టు, అశ్వత్థము, ఔదుంబరము, వటవృక్షము, ఇలా కొన్ని వృక్షాలని చెప్పారనుకోండి. వృక్ష పర్వతాదులు కూడా చిదేక రసంతోనే నిండి ఉన్నాయి. అవి జడములనే కల్పన బుద్ధి యొక్క ఆరోపము మాత్రమే. జడమనే కల్పన, ఇది జడము అని కల్పన చేసుకున్నాం. చెట్టు చూసి నిన్ను చూసి జడం అనుకుంటుందేమో, ఎవరికి తెలుసు ఆ చెట్టు వీడొక జడం వచ్చాడు అని. ఎందుకంటే జడ బుద్ధి అయిన వాడు నిజమైన జడం, కదలకుండా ఉండేది జడం కాదు. ధ్యానంలో కూర్చున్నాడు ఆయన మహాత్ముడు, మునీశ్వరుడు, కొన్ని సంవత్సరాలు. ఆయన జడం అంటే ఆయన ఎవరు జడం అనుకుంటున్నారు వాళ్ళు జడం. ఆయన ధ్యానంలో ఉన్నాడు అని తెలియదు కాబట్టి వీడు అసలైన జడం. అలాగే వృక్షము, అరే నాలో ఉన్న చైతన్యాన్ని వీడు చూడలేక నన్ను జడం అనుకుంటున్నాడు, వీడు జడము అని వృక్షం అనుకుంటుంది అంతే. అనుకునేది మనకు తెలియదు, మన స్థాయి కాదు అది. దాని భాష అర్థం చేసుకునే స్థాయి మనలో లేదు. ఏమో అది అట్లా ఉండొచ్చేమో, కానీ చెట్లు మాట్లాడేలాగా అని కొన్ని వీటిలో చూపిస్తారు కదా యానిమేషన్లో, అలా అర్థం చేసుకోవాలి మనం. అది ఆరోపం, జడం అనేది ఆరోపం. చైతన్యంలో జడాన్ని ఆరోపిస్తున్నాం. సర్వం బ్రహ్మమయం అనేది దీనివల్లే మనకి అనుభవానికి వస్తుంది. విదోంతస్థావరాదేర్యా తస్యా బుద్ధ్యాస్తథా స్థితే అన్యాభిధానా స్థానార్థా సంకేతైరపరై స్థితా. ఆయా వస్తువుల యందు ఉన్న ప్రత్యగ్ బుద్ధి తమను ఆయా వృక్ష శిలాదులుగా భావించుకుంటూ ఆ రూపంలోనే ప్రతిబింబించి అలాగే వ్యవహరించబడుతోంది. అది కూడా నేను వృక్షం అనుకుంది, అందువల్ల అది అట్లా ఉంది. నేను జడము అని అనుకుంది అది, అందువల్ల అలా ఉంది అది. కృమి కీట పతంగానాం యా నామాంత స్వసంవిధ తాన్యేవ తేషాం బుద్ధ్యాదీన్యభిధార్థాని కానిచిత్. కృమి కీటక శలభాది జంగమ పదార్థాలలో ఉన్న బుద్ధుల వికార భేదం వల్లనే వాటికి ఆయా పేర్లు ఏర్పడుతూ ఉన్నాయి. అవి ఆ బుద్ధి వికారం వల్ల అలా భావన చేసుకుని అవి కృమి కీటకాల్లాగా కనిపిస్తున్నాయి. అవి అలాగే వ్యవహరించబడుతున్నాయి. మన వ్యవహారాన్ని బట్టి మనకి పేరు ప్రపంచంలో. మనం ఎటువంటి వ్యవహారం చేస్తామో అటువంటి పేరు మనకి ప్రపంచంలో వస్తుంది. అది మనకందరికీ తెలిసిందే. అలాగే ఈ వ్యవహారం లాగానే అవి ఆ జీవబుద్ధిలో నేను ఫలానా జీవుణ్ణి అని భావన చేసి కృమి కీటకాలు అయిపోయాయి. అవి ఆ కృమి కీటకాలు అవ్వటానికి కర్మ కూడా ఒక కారణం అనుకోండి. ఆ కర్మ ఈ ఫలాన్ని ఇస్తుంది అని మళ్ళీ అక్కడ ఒక బుద్ధి వికారం ఉంది కదా, దానివల్లే వాటికి ఆ జన్మ వచ్చింది, ఆ వ్యవహారం ఏర్పడుతోంది. బుద్ధి తనకు తాను ఎలా బాధించుకుంటుందో అది అలాగే అవుతుంది. తనను తాను బాధించుకోవటం, మనల్ని మనం బాధించుకుంటున్నాం, అల్పత్వాన్ని ఆరోపించుకుని బాధించుకుంటున్నాం. ఇంతే నేను, ఇదే నేను అని అలా అనుకోవద్దు. బ్రహ్మ నేను అని భావన చేయని అందరికీ ఉపదేశం ఇందులో కనిపిస్తుంది మనకి. యథోత్తరాబ్ధి జనత దక్షిణాబ్ధి జనం స్థితం నకించిదపి జానాతి నిజ సంవేదనాదృతే స్వసంజ్ఞానుభవే లీనా తథా స్థావర జంగమా పరస్పరం యదా సర్వే స్వసంకేతపరాయణా. జడ చైతన్యాలు రెండిటికి అధిష్టానం చైతన్యమే. ఇవి రెండిటికి ఒక అధిష్టానం ఒకటి ఉంది. ఈ జడమైన చైతన్యమైన కనిపించేందుకు ఏది కారణమో అది చైతన్యమది. ఆరోపించబడిన నామరూపాలు మాత్రమే వేరు. ఈ రెండిటికి మూల పదార్థం ఒకటే అయినా కూడా ఈ రెండు ఒకదాన్ని ఒకటి తెలుసుకోలేకుండా ఉన్నాయి. ఇది ఏమిటి కారణము అని మళ్ళీ అక్కడ సైన్స్ పుట్టింది. జడ చైతన్యాలు ఒకటే అయినప్పుడు, వీటికి అధిష్టానం ఒకటే అయినప్పుడు మరి ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నాయి ఇవి రెండు పరస్పరం? జడము చైతన్యం చూసి జడాన్ని కూడా ఇది చైతన్యమని ఎందుకు అనుకోవటం లేదు అంటే, ఒకే వంశంలో ఒకే తల్లిదండ్రికి పుట్టిన ఇద్దరు ఒకళ్ళమే అని అనుకుంటున్నారా? ప్రపంచంలో కొట్టుకుంటున్నారు కూడా, పైగా శత్రుత్వం కూడా ఉంటుంది వాళ్ళలో. మేము వేరే అనేది కూడా కనిపిస్తుంది. ఇది మరి చైతన్య విషయంలోనే వేరే అని అనుకుంటూ ఉంటే జడ చైతన్యంలో ఉండదా? మరి
ఉంటుంది. ఎందుకు ఉంటుంది అది మనకి చెప్తారు. ఎలా అంటే ఉత్తర సముద్ర తీరంలో ఉన్నవాడు దక్షిణ సముద్ర తీరంలో ఉన్నవాడిని చూడలేడు. వీడెక్కడ ఈ తీరం, వాడక్కడ ఆ తీరం, వీడు వాడిని చూడలేనట్టుగా. అంటే ఈ మధ్యలో ఉన్నదే ఈ సముద్రం అంత అజ్ఞానం ఉంది జడానికి చైతన్యానికి మధ్యలో. అందువల్ల జడాన్ని చూసి వీడు చైతన్యం అనుకోలేకపోతున్నాడు, జడము కూడా ఈ చైతన్యంతో మాట్లాడలేకపోతోంది. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఈ స్థావర జంగమ పదార్థాలు కూడా స్వస్వరూపాన్ని అదేవిధంగా తెలుసుకోలేకపోతున్నాయి. ఇవి తమ తమ ప్రత్యక్ చైతన్య జ్ఞాన వలయంలోనే పడి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే తమ తమ ప్రత్యక్ చైతన్య జ్ఞానం. ప్రత్యక్ అంటే విడివిడిగా, నాకొక చైతన్య జ్ఞానం, నీకొక చైతన్య జ్ఞానం, వారికి ఒక చైతన్య జ్ఞానం, అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క చైతన్య జ్ఞానం ఉంది. అలా దానిలో ఆ వలలో పడిపోయి దాని నుంచి బయటికి రాలేక, విశాల బుద్ధి అంటారే అది లేక, ఆ చైతన్య జ్ఞానము లేక దానిలోనే ఇరుక్కుపోయి తెలుసుకోలేకపోతున్నాయి. ఇతరుల బుద్ధి కల్పనను గ్రహించలేకపోతున్నాయి. ఇదంతా బుద్ధి కల్పనను అనుసరించియే జరుగుతోంది అని చెప్పటం. యథాశిలాంత సంస్థానం బహిష్ఠానాంచ వేదనం అసజ్జడంచ భేగానాం మిథోంతస్తస్థుషాం తథా సర్వం సర్వగతం చిత్తం చిద్వ్యోమ్నా యత్ప్రచేతితం సర్గాదౌ చోపనం వాయు స ఇహాద్యాపి సంస్థిత. సచ్చిద్రూపమైన పరబ్రహ్మమందు వాయువు, ఆకాశము మొదలైన పదార్థాల యొక్క సత్త వాస్తవానికి లేకపోయినా కూడా, అది వాస్తవం కాదు ఆ కల్పన, కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆకాశము వాయువు అని భావన చేసి భ్రమించి ఇది సత్యము అని అనుకుంటూ ఉన్నది. వాటికి కాల్పనిక సత్తా అనేది ఉంది. మనం స్వప్నంలో చూసినప్పుడు ఏముంది అక్కడ అంటే ఒక స్వప్న సత్తా. ఆ కళలో ఉండేందుకు, కనిపించేందుకు, కళ సత్యము అనిపించేందుకు కావలసిన ఒక చైతన్యం అందులో ఉంది అంతే. అందువల్ల అది సత్యమని ఆ సమయంలో అనిపిస్తోంది. లేవంగానే ఈ చైతన్యం దాన్ని మింగేస్తోంది. ఓహో, అప్పుడు కళ అసత్యము అని తెలుస్తోంది, ఇది సత్యము అని తెలుస్తోంది. అలాగే అదేవిధంగా కాల్పనిక సత్తా. దాని కాల్పనిక సత్తా అంటే ఏమిటి? ఆ సమయంలో, కల్పన సమయంలో ఇది సత్యము అనిపించేలాగా ఉండే ఒక శక్తి. రాతి యందు ఉన్న కప్ప బయటి కప్పను చూడలేట్టుగా, రాయిలో ఒక కప్ప ఉంది, ఇది బయటి కప్పను చూడగలదా? చూడలేదు. ఇది లోపల ఉంది, బయట ఏముందో దానికి తెలియదు. కూపస్థమండూకం అదే ప్రపంచం అనుకున్నట్టుగా ఆ రాయిలో ఉన్న కప్ప బయట ఏది తెలియదు దానికి. అక్కడే ఆహారం దొరుకుతుంది, అక్కడే తింటూ, అక్కడే పెరిగి, అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది. ఆ రాయిలో ఉన్న కప్ప బయటి కప్పను చూడలేనట్టుగా, గ్రహించలేనట్టుగా పదార్థాలన్నీ కూడా పరస్పరం తెలుసుకోలేకపోతున్నాయి. మహాప్రళయ సమయంలో మాయయందు లీనమైన సమష్టి చిత్తమే ఈ జగత్తు యొక్క సూక్ష్మావస్థ అయి ఉంది. మాయలో ఇదంతా కూడా కలిసిపోయి లీనమైపోయి సమష్టి చిత్తం అది ఎట్లా ఉంది అంటే సూక్ష్మావస్థలో ఉంది. అక్కడ దాగి ఉంది. మళ్ళీ అది సృష్టి ప్రారంభంలో ప్రత్యక్ చైతన్య చిదాకాశంలో భావించబడినట్లు నేడు కూడా నిలిచి ఉంది. మళ్ళీ అది ప్రారంభమవుతుంది. ఏ జీవుడు పుడతాడు, ఏ జీవుడు పుట్టడు అనేది మనం ఇదివరకే చెప్పుకున్నాం. ప్రళయంలో అందరూ కలిసిపోతారు. కలిసిపోయాక ఎవరు ముక్తులో వాళ్ళు అలాగే పరమాత్మలో ఉండిపోతారంటే మళ్ళీ వాళ్ళు జన్మించరు. ఆ ఆనందం అట్లా వాళ్ళకి శాశ్వతంగా ఉండిపోతుంది. పుట్టాల్సిన పనులు, కర్మలు, పాపాలు ఏవో చేశారు వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు మహాప్రళయం తరువాత అనేది అనేక జీవవాదంలో చెప్పే మాట. ఇప్పటికీ కూడా అలాగే అది జరుగుతోంది, అందులో మార్పు లేదు. సృష్టి ప్రారంభంలో స్పందనధర్మి అయిన వాయువుగా చింతించబడ్డదే నేడు కూడా అలాగే నిలిచి ఉంది. చేతితం ఎత్తు సౌశర్యం తన్నభస్తత్ర మారుతః స్పందాత్మేత్యాది సర్గేహాః పదార్థేష్వివ చోపనం చిత్తంతు పరమార్థేన స్థావరే జంగమే స్థితం చోపనాన్యనిలైరేవ భవంతి నభవంతి చ. ఛిద్రభావంలో చింతించబడ్డది ఆకాశ రూపంలో నిలిచి ఉంది. ఒక ఛిద్రంగా భావిస్తే అది ఆకాశ రూపంగా నిలిచి ఉంది. ఈ ఆకాశంలో స్పందనధర్మి అయిన వాయువు ప్రకాశిస్తోంది. వాయువు సర్వవ్యాపి అయినా కూడా శుష్క తృణాది లఘు పదార్థాలను తప్ప ఘన పదార్థాలను అది మోసుకుపోలేనట్టుగా. ఇప్పుడు వాయువు ప్రతిసారి వీచినప్పుడల్లా బిల్డింగ్లు లేపుకుపోతుంది అంటే ఎలా జీవించగలమా? మనం బతకలేం. అది వచ్చినప్పుడు ఏదో పేపరో లేదా ఎండో ఆకో ఏదో ఉంటే దాన్ని ఎత్తుకుపోతుంది, మోసుకుపోతుంది.
సర్వవ్యాపి అయినా కూడా వాయువు సదాగతి సర్వవ్యాపి అని పేర్లు ఆయనకి. ఆయన మోసుకుపోతున్నాడా? లేదే. అలాగే అదేవిధంగా బరువు గల పదార్థాలను దాని చేత కదిలించబడినట్టుగా వాయువు చేత చిత్తము అంతటా వ్యాపించి ఉన్నా కూడా, అంతటా అది పోగలిగినా కూడా శరీరము వాయువు యొక్క అస్పందాలను బట్టి స్థావర జంగమాలు అనే 2 రూపాలను ధరిస్తోంది. ఇది దానికి ఉదాహరణ. వాయువు ఎలాగైతే సర్వవ్యాపి అయి కూడా అన్నిటినీ మోసుకుపోవటం లేదో, అదేవిధంగా ఈ చిత్తు అంతా సర్వవ్యాపి అయినా కూడా శరీరం స్పందం ఉంటే చైతన్యమని, స్పందన లేకపోతే జడమని పిలువబడుతోంది. ఇదే కారణం, అంతే. ఏవం భ్రాంతిమయే విశ్వే పదార్థా సంవిదం శవ సర్గాదిషు యథైవాసన్ తథైవాద్యాపి సంస్థితాః యథా విశ్వపదార్థానాం స్వభావస్య విజృంభితం అసత్యమేవ సత్యాభం తదేతత్ కథితం తవ. ఇలా బుద్ధి చైతన్యంలో భ్రమమయాలైన జగత్ పదార్థాలు కిరణాలలాగా ఎలా వెలువడ్డాయో అలాగే నేటికి కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ జగత్ పదార్థాల విజృంభణ అసత్యమైనా కూడా సత్యమైన రీతిలో నీకు చెప్పాను. అది సత్యం ఎలా అయింది, దాన్ని సత్యమని ఎందుకు అనుకుంటున్నాము అనేది వివరించాను. కదిలే వస్తువులను జంగమాలని, కదలని వాటిని స్థావరాలు అని పిలుస్తూ ఉన్నారు. ఇంతకన్నా వాటిలో ఎటువంటి తేడా లేదు. ఈ తేడా కూడా ఒక విలాసమే, అంతే. దాన్ని నువ్వు తెలుసుకో. ఇది సత్యంగా కనిపించే అసత్యము. దీనిలో జరిగేవన్నీ కూడా పూర్వవాసనలను బట్టే జరుగుతూ ఉన్నాయి అని అమ్మవారు చెప్తూ, అయమస్తం గతః ప్రాయః. ఇక కథలోకి వస్తోంది. నువ్వు అడిగిన వాటికి సమాధానం చెప్పాను, ఇక కథలోకి వద్దాము అని కథ చెప్తోంది. అయమస్తం గతః ప్రాయః పశ్య రాజా విదూరథః మాలాశవస్య పద్మస్య పత్యుస్తే యాతి హృద్గతం. ఎక్కడ ఉన్నాము కథలో? ఆ విదూరథుడు అక్కడ ఒక అవస్థలో పడి ఉన్నాడు. చాలా దురవస్థ అది. ఎన్నో దెబ్బలు తగిలాయి వాడికి, ఇంద్రియాలన్నీ పోయాయి, ఇంకా ప్రాణం ఒకటే కొన ఊపిరితో ఉన్నాడు. వాడు ఆ విదూరథుడు ఇప్పుడు మరణిస్తున్నాడు. చూడు, శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. ప్రాణం ఒక్కటే మిగిలి ఉంది, ఆ కొన ఊపిరి మాత్రమే. అది కూడా ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తోంది. అతడిప్పుడు మరణించి ఆ పూలమాలలతో కప్పబడి ఉన్న పద్ముడి పద్మకోశంలోకి ప్రవేశిస్తున్నాడు. అది చూడు, ఇది జరిగింది. అక్కడ పడి ఉన్న ఆ పద్ముడి జీవుడు మనస్సులోనే ప్రయాణించి విదూరథుడు అనే జన్మలోకి వచ్చి, ఈ విదూరథ జన్మంతా గడిచిపోయి ఇక్కడ యుద్ధం జరిగి ఈ యుద్ధంలో తన్నులు తిని ఇక్కడ పడిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆ పద్మంలోకి వెళ్తున్నాడు. ఆ పద్మరాజు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు. కళలో ఎక్కడికి వెళ్ళాం మనం? కళ అనే లోకానికి వెళ్ళాం. ఆ కళాలోకాన్ని నుంచి మెలకువ అనే లోకానికి వచ్చాం. అదే జరిగింది ఇక్కడ అంత. కళలోకానికి వెళ్ళి ఆ కళలోకాన్నంతా చూసి మళ్ళీ మెలకువ అనగానే ఎవరు లేపారో తెలియదు. కళ అయిపోగానే ఓహో మెలకు వస్తుంది, లేదా కళ అయిపోగానే సుషుప్తి అనే లోకానికి వెళ్ళాం. అలాగే ఆ లోకం నుంచి ఈ లోకానికి వస్తున్నాడు. ఇది చూస్తున్నారు వీళ్ళు, అది విశేషం. మన కళను ఎవరైనా చూస్తారా బయట? ఆ కళని వీళ్ళు చూస్తున్నారు. ఎలా చూశారు అంటే అది ధ్యానంలో చూశారు. వాడి కళని వీళ్ళు చూశారు. అలా చూడటం వల్ల అక్కడ అంతా సత్యంగా కనిపించింది, అయినా ఇది అసత్యము అని తెలుసుకుంది. ఎలా అంటే అది ధ్యానం, అది ఆ తల్లి యొక్క అనుగ్రహం, కృప. దానివల్ల ఆమెకి అది తెలిసింది. వస్తున్నాడు ఆ జీవుడి నుంచి, ఆ బ్రహ్మాండం నుంచి ఈ బ్రహ్మాండానికి వస్తున్నాడు. వెనక్కి, ముందుకు వెళ్ళటంలా వెనక్కి వస్తున్నాడు. దాన్ని మనం చూద్దాం రా అని సరస్వతి అమ్మవారు పిలుస్తుంది. అప్పుడు కేన మార్గేణ దేవేషి యాత్యేష శవమంటపం ఏనమేవాషు పశ్యంత్యా వావాం గచ్చావ ఉత్తమే. ఆ లీల అడుగుతుంది, అమ్మా వెళదాం నువ్వు అన్నట్టుగా. ఈ విదూరథ జీవుడు ఏ మార్గాన్ని పట్టుకుని కళేబరంలోకి వెళ్తాడో చెప్పు, దాన్ని మనం చూద్దాం. ఏ మార్గం ఇది? ఇక్కడ ఇలా వెళ్ళటానికి ఏ మార్గాన్ని పట్టుకున్నాడు, ఏ దారి అది, ఏ హైవే అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం కూడా అదే మార్గంలో వెళదాము అని ఆ లీల చెప్పింది. అప్పుడు సరస్వతి అమ్మవారు అంటుంది, మనుష్య వాసనాంతస్థం మార్గమాశ్రిత్య గచ్చతి ఏషోహమపరం లోకం దూరం యామీతి చిన్మయ.
మార్గేణైవ మనేనైవ యావస్తే ఏన సమ్మతం. పరస్పరేచ్ఛా విచ్ఛిత్తి నహి బంధని. చిన్మయ స్వరూపుడైన ఈ జీవుడు దూరంగా ఉన్న పరలోకానికి వెళ్తున్నాను అని భావించి హృదయంలో ఉన్న వాసనామయ మార్గాన్ని పట్టుకుని ఆ మార్గంలోనే వెళ్తాడు. వేరే దారి లేదు. శరీరాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే కాదది, వాసనా మార్గం అది. ఆ వాసనా మార్గంతోనే వెళ్తారు. జీవులు ఏ లోకానికి పోవాలి అన్నా కూడా ఇది ఒకటే మార్గం. నాణ్యః పంథా విద్యతే అయనాయ అన్నట్టుగా ఇక్కడ కూడా ఈ పరలోక గమనంలో వేరే మార్గము లేదు. ఈ వాసనా మార్గంలోనే వెళ్ళాలి. మనం కూడా ఈ మార్గంలోనే వెళదాము. నీ కోరిక సిద్ధిస్తుంది. కోరిక సిద్ధించకపోతే పరస్పరం స్నేహితులము, ఫ్రెండ్స్ అని చెప్పుకునేవాళ్ళు ఒకరికొకరు సహకరించుకోకపోతే స్నేహం అనేది దెబ్బతింటుంది అని కూడా సరస్వతి అమ్మవారు చెప్తుంది. అంటే నువ్వు అడిగావు కాబట్టి నీకు అది చూపించాలి, ఆ ధర్మం నాకుంది, నీ కోరిక తీర్చాలి నేను అని సరస్వతి అమ్మవారు అన్నది. అక్కడికి ఆ సర్గ చివరికి వస్తారు. ఇతి విహిత కథాగత క్లమాయాం పరమదృషి ప్రసృతే విబోధ భానౌ నృపతివరసుతా మనస్యుదారే విగలిత చిత్తజడో విదూరథోభూత్. సరస్వతీదేవి యొక్క ఈ మాటలను వినటంతోనే ఆ లీలాదేవి శోకం దూరం అయిపోయింది. ఓహో, నేను ఆ మార్గం కూడా చూస్తాను, అమ్మవారి దయ అట్లా ఉంటుంది, నేను కోరుకున్నాను వెంటనే నాకు ఆ మార్గాన్ని కూడా చూపిస్తానని చెప్పింది అని దుఃఖమంతా ఎగిరిపోయింది. మనస్సులోని ఆయాసం అంతా కూడా పరిహారం అయిపోయింది. ఆమెలో జ్ఞానసూర్యుడు ఉదయించాడు. ఇక ఇటు విదూరథుడు విలీన చిత్తుడయ్యాడు, మూర్ఛితుడయ్యాడు, చేతనారహితుడైపోయాడు. ఈ విదూరథ శరీరం అప్పటి వరకు కొట్టుకుంటోంది కొన ఊపిరితో. ఆ ఎండిపోయిన ఆకు చివరిగా అట్లా అట్లా కదులుతూ ఉంటుంది, అట్లా ఉంది, అది రాలిపోయింది. అలాగే ఆ విదూరథ జీవుడు అప్పటి వరకు అక్కడ కదులుతూ కదులుతూ ఆ శరీరం నుంచి లేచిపోయాడు అని అక్కడికి ఆ సర్గని పూర్తి చేస్తారు. దీనిని ఒక అవస్థ, సంసారం యొక్క ఒక అవస్థ ఎట్లా ఉంటుంది అని చెప్పటం. దానిలో జననం గురించి వచ్చింది, మరణం గురించి కూడా వచ్చింది. ఇది ఆ జీవ అవస్థ, సంసారంలో ఉన్న జీవులందరూ ఎలా వస్తారు అని. అక్కడ కేవలం జీవుడు అంటే స్థావర విషయాలనే కాకుండా జడ విషయాలని కూడా చెప్పారు. జడం కూడా చైతన్యమే అనే విషయం ఇక్కడ చాలా ప్రధానమైంది. ఆ జడాన్ని కూడా చైతన్యంగా చూడాలి, అప్పుడే మనం చైతన్యవంతులం అనే అర్థం. అందువల్ల దాన్ని అభ్యాసం చేసుకుని జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి.